రూమ్ లిమిట్ అనేదాన్ని మనం చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. లేదంటే రూమ్ లిమిట్‌లో ఏమొస్తాయి? రూమ్ చార్జెస్ పర్ డే, నర్సింగ్ చార్జెస్ పర్ డే అండ్ థర్డ్ వన్ ఈస్ డ్యూటీ డాక్టర్ చార్జెస్ పర్ డే. ఇవి కూడా ఇంక్లూడ్ అయ్యుంటేనే ఆ రూమ్ లిమిట్ 4000 ఆర్ 5000 ఎక్స్‌పెన్సెస్‌లో ఉంటేనే మీకు 100% బిల్ అనేది హాస్పిటల్ పే సారీ ఇన్స్యూరెన్స్ కంపెనీ అనేది పే చేస్తుంది. అలా కాని పక్షంలో ఏదైనా కూడా మీరు 4000 రూమ్ తీసుకోవడానికి. బట్ డ్యూటీ డాక్టర్ ఛార్జెస్ ఎక్స్ట్రా 12,000, నర్సింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా 1200 ఆర్ 12,000 అట్లా పడిందనుకోండి. సో మీకు ఇంకా ఎక్సెస్ అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఎక్సెస్‌ని ప్రపోర్షనేట్ డిడక్షన్ అంటాం. ఈ ప్రపోర్షనేట్ డిడక్షన్ అమౌంట్ అనేది కంపెనీ పే చేయదు. మీ లిమిట్‌కి మించి మీరు ప్రాసెస్ చేశారు, మీ లిమిట్‌కి మించి మీరు బిల్ చేశారు అని చెప్పి ఆ అమౌంట్ మీతోనే పే చేయిస్తారు. సో ఈ రూమ్ లిమిట్ అనేది చాలా ఇంపార్టెంట్. 3 ఉంటాయి దాంట్లో. రూమ్ లిమిట్‌లో రూమ్ చార్జెస్, నర్సింగ్ చార్జెస్, డ్యూటీ డాక్టర్ చార్జెస్ ఇవన్నీ కలిపితేనే రూమ్ లిమిట్.